అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ నా ప్రాణమా. నీకు 1 వీక్ టైం ఇస్తున్నాను. ఈ వీక్లో నువ్వు ఒప్పుకున్నావా సరే సరే, లేకపోతే బలవంతంగా తాళికట్టయినా సరే ఇక్కడి నుండి లేపుకెళ్ళిపోతా. గాట్ ఇట్ అంటూ ఆమె నడుముని చిన్నగా ప్రెస్ చేసి కన్ను కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెళ్తున్న రిహాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది పర్ణిక. వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు? అసలేం చేస్తున్నాడు? నా పర్మిషన్ లేకుండా నన్ను టచ్ చేస్తాడా ఇడియట్? ఏంటి 1 వీక్లో నా డిసిజన్ నీకు చెప్పాలా? అస్సలు చెప్పను. ఏం చేసుకుంటావో చేసుకో అంటూ విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. అలా రోజులు సాఫీగా సాగిపోతున్నాయి. సంయుక్తకి కొన్ని రోజులుగా నీరసంగా అనిపిస్తోంది. అర్జున్కి చెబితే టెన్షన్ పడతాడని చెప్పకుండా ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తోంది. అసలేమైంది నీకు? నన్నెందుకు అవాయిడ్ చేస్తున్నావు? నీ మనసులో ఏదైనా ఉంటే చెప్పు బేబీ అని ఆమె నడుం చుట్టూ చేతులు వేసి అడుగుతుంటే, నాకేమైంది, ఏం కాలేదు, బానే ఉన్నానుగా అంటున్న సంయుక్తని మరింత దగ్గరగా ఆదుముకుంటూ, చెప్పు సంయు, ఏదైనా దాస్తున్నావా? నాకు పీరియడ్స్ రావట్లేదు అని తల కిందకి దించి చెబుతుంటే, అవునా, మరి నాతో ఎందుకు చెప్పలేదు? పద హాస్పిటల్కి వెళ్దాం. ఇంత రాత్రి అవసరమా? మార్నింగ్ వెళ్దాంలే అర్జున్, ఏం పర్లేదు, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయితే అంటూ ఆమెని తీసుకుని హాస్పిటల్కి బయలుదేరాడు అర్జున్. ఫేస్లో టెన్షన్ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటే, ఇదిగో నువ్వు ఇలా టెన్షన్ పడతావనే నేను నీకు చెప్పలేదు. టెన్షన్ పడతానని నీ హెల్త్ ఇష్యూ నాకు చెప్పకుండా దాస్తావా? ఇంకా ఏదైనా మేజర్ ఇష్యూ అయితే అంటూ కార్ని స్పీడ్గా తీసుకెళ్లి హాస్పిటల్ ముందు ఆపాడు. ఎందుకంత కంగారు? కాస్త స్లోగా తీసుకొస్తే ఏమవుతుంది అనుకుంటూ లోపలికి వెళ్ళారు ఇద్దరు. రిసెప్షన్లో మాట్లాడి ఇంకో 1 అవర్లో డాక్టర్ వెళ్ళిపోతుందని చెప్పడంతో వెంటనే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు. చెప్పండమ్మా, ఎనీ ప్రాబ్లం? డాక్టర్, నాకు పీరియడ్స్ రాలేదు, కాస్త ఒంట్లో నీరసంగా ఉంటుంది అని చెప్పగానే, ఓకే అమ్మా అని టెస్టులు రాశారు. వాటిని పూర్తి చేసుకొని లోపలికి వచ్చిన తనకి డాక్టర్ తన చేతిలో ఉన్న రిపోర్ట్స్ తీసుకొని, ప్రెగ్నెంట్ ఏమో అని అనుమానపడ్డాను, కానీ ప్రెగ్నెంట్ నెగిటివ్ వచ్చిందిమా, ఒకసారి స్కాన్ చేద్దాం అంటూ తనని లోపలికి తీసుకెళ్ళింది. ఇక స్కానింగ్ పూర్తయి డాక్టర్ తన సీట్లో కూర్చుంటుంటే, తనకేమైంది డాక్టర్ అని కంగారుగా అడిగాడు అర్జున్. తనకి పీసీఓడి ప్రాబ్లం ఉంది, అందుకే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయ్యాయి. మెడిసిన్స్ రాసిస్తాను, రెగ్యులర్గా వస్తాయి. కాస్త ఎక్సర్సైజ్, బాడీ వర్కౌట్స్ చేస్తే పీసీఓడి ప్రాబ్లం కూడా నయం అవుతుంది అని చెప్పడంతో, ఓకే డాక్టర్, థ్యాంక్ యూ అని చెప్పి మెడిసిన్స్ తీసుకొని అక్కడి నుండి ఇంటికి బయలుదేరారు. ఏమైంది సమయో, అలా డల్గా ఉన్నావు? చిన్న ప్రాబ్లమే కదా, తగ్గిపోతుందిలే, దానికంతలా టెన్షన్ పడాలా? అందుకు కాదు. మరి ఇంకెందుకు? నాకు తల్లినవ్వాలనుంది. పీరియడ్స్ మిస్ అయితే నిజంగా ప్రెగ్నెంట్ ఏమో అనుకున్నాను. ఎప్పుడు అమ్మ అని పిలుచుకుందామా అని ఆరాటంగా ఉంది అని బాధగా చెబుతుంటే, డ్రైవింగ్ చేస్తున్న అర్జున్ ఒక చేత్తో సంయుక్తని అతని ఒడిలోకి చేర్చుకొని, పిచ్చి, నాకు నీ మీద ప్రేమ చూపించడానికి టైం సరిపోవట్లేదు. నీకు కూడా నన్ను కేర్ చేయడానికి టైం ఉండట్లేదు. ఈ టైంలో పిల్లలు పుడితే మన ఫుల్ టైం పిల్లలకే ఇవ్వాల్సి వస్తుంది. అది నాకు ఇష్టం లేదు. నా బేబీ మీద ప్రేమని ఇంకొన్ని రోజులు చూపించనివ్వు, తర్వాత పిల్లల గురించి ఆలోచిద్దాం అన్నాడు వీపు మీద పెదవులు తాకిస్తూ. అర్జున్ ప్రేమకి సంతోషపడాలా లేక తల్లిని కాలేదు అని బాధపడాలో అర్థం కావట్లేదు. మన చేతుల్లో ఏముంది? అంతా దేవుడి దయ. ఆయనకి ఎప్పుడు ఇవ్వాలనిపిస్తే అప్పుడే ఇస్తాడు. ఇప్పుడు మాత్రం నా భర్తని బాధ పెట్టడం ఇష్టం లేదు. ఆయనని ప్రేమగా చూసుకునే బాధ్యత నాకు మాత్రమే ఉందిగా. పిల్లలు పుట్టాక ఎలాగో ఆ ఛాన్స్ ఉండదు అనుకుంటూ భర్త గుండెలపై ఒదిగిపోయింది. ఆమె తలపై ముద్దు పెట్టి కారాపాడు. అప్పుడే ఇల్లొచ్చేసిందా అని కళ్ళు తెరిచి చూసిన తనకి ఎదురుగా విశాలమైన ప్లేస్ కనిపించింది. ఇక్కడ ఎందుకు ఆపావు అంటున్న తనని కారు దింపి ఎదురుగా వ్యూ చాలా అందంగా కనిపిస్తుంటే సంయుక్త నవ్వుతూ చుట్టూ తిరిగి తిరిగి చూస్తూ ఉంది. ఆమెను వెనక నుండి హత్తుకొని, హౌ ఈజ్ ఇట్ అన్నాడు. చాలా అందంగా ఉంది కదా అనింది. నీకంటేనా అంటున్న అతని మాటలకి చిన్నగా నవ్వి, కాకిపిల్ల కాకికి ముద్దు అనింది. అసలు అందం అంటే ఏంటి బేబీ అన్నాడు. నాకు అర్థం కాలేదు నువ్వు అడిగే క్వశ్చన్. వాట్ ఈజ్ బ్యూటీ అన్నాడు మళ్ళీ. అందులో ఏముంది, మన కళ్ళకి అందంగా కనిపిస్తే అదే అందమైనది.
నో నో బేబీ, నీకిదంతా చాలా అందంగా కనిపిస్తోంది. నాకు మాత్రం సోసోగా ఉంది. అంటే దానికంటే అందం ఇంకెక్కడో ఉందనే కదా అర్థం. అవును, మరెక్కడుంది? అనింది. ఇదిగో ఇక్కడ అంటూ ఆమెను అతని వైపుకి తిప్పుకొని ఆమె మోముని దోసిట్లోకి తీసుకొని అంటుంటే సన్నగా కన్నీటి పొర ఆమె కళ్ళలోకి చేరింది. ఆమె కళ్ళపై ముద్దు పెట్టి అందంగా ఎప్పుడు కనిపిస్తుందో తెలుసా? మన మనసు హాయిగా ఉన్నప్పుడు, మనం బాధలో ఉన్నప్పుడు వచ్చి చూడు, పెద్దగా ఏమనిపించదు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నావు కాబట్టి ఇంత అందంగా కనిపిస్తోంది. తేడా అక్కర్లేదు, ఇక్కడుంది అంటూ బ్రెయిన్ మీద వేలు పెట్టి చూపించాడు. అతని మాటకి చిన్నగా నవ్వింది సంయు. సరే పద అంటూ ఆమె చేయి పట్టుకొని ముందుకు తీసుకెళ్లాడు. ఎక్కడికి? మాట్లాడకు అంటూ ఆమె పెదవులపై వేలు పెట్టి కాస్త ముందుకు నడిపించి అక్కడ వాళ్ళిద్దరి కోసం అరేంజ్ చేసిన చైర్లో కూర్చోబెట్టి తన ఎదురుగా కూర్చున్నాడు అర్జున్. ఇక ముందున్న క్యాండిల్ లైట్ డిన్నర్ని చూసి ఆశ్చర్యపోయింది. వాళ్ళు అలా కూర్చొని అక్కడంతా లైట్స్ ఫోకస్ వాళ్ళ మీద పడి ఆ ప్లేస్ అంతా ఇంకా అందంగా మారిపోయింది. ఇదంతా ఎప్పుడు అరేంజ్ చేసావు అర్జున్? నిజంగా చాలా అందంగా ఉంది అంటూ సంతోషపడిపోతుంటే ఆమె ఆనందాన్ని చూస్తూ ఉండిపోయాడు అర్జున్. ఇక తనకి వడ్డించి తను వడ్డించుకొని ఇద్దరు ఆ వెన్నెల వెలుగులో చల్లటి గాలి ఇద్దరి తనువులను తాకుతుంటే ఆ మూమెంట్ మాటల్లో చెప్పలేనిది. ఇద్దరికి ఎదురుగా నేచర్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్న సంయుక్త చేయి పట్టి అతని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. వడ్డించిన ప్లేట్ తీసుకుని ఆమెకు తినిపించి రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ బేబీ అన్నాడు. లవ్ యూ టూ అర్జున్ అంటూ అతని మెడ చుట్టూ చేతులు వేసి అల్లుకుంది. ఇక ఒకరికొకరు తినిపించుకొని ఈ హ్యాపీనెస్ లైఫ్ లాంగ్ ఉంటుందంటావా అన్నాడు. ఎందుకుండదు, ఖచ్చితంగా ఉంటుంది అనింది. అర్జున్ ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ ఆమె చేయి తీసుకొని అతని పాకెట్లో నుండి బాక్స్ తీసి ఆమె రింగ్ ఫింగర్కి రింగ్ తొడిగి ముద్దు పెట్టాడు. ఏఎస్ అన్న లెటర్స్ అల్లుకుపోయి చాలా అందంగా కనిపిస్తుంటే ఆమె చేతిని దగ్గరికి తీసుకుపోయి ముద్దు పెట్టి అతన్ని గట్టిగా హత్తుకుంది. హ్యాపీ బర్త్డే మై డియర్ వైఫీ అన్నాడు చెవిలో. ఒక్కసారిగా ఆశ్చర్యం అయోమయం ఆమె ఫేస్లో. అర్జున్, నా బర్త్డే నీకెలా తెలుసు అని అడిగింది ఎగ్జైటింగ్గా. నా ప్రియాతి ప్రియమైన నా ప్రాణం బర్త్డే తెలియకుండా ఎందుకుంటుంది చెప్పు అంటూ కేక్ కట్ చేయించి ఆమె నోట్లో పెట్టి అతని పెదవులతో అందుకున్నాడు. కేక్ కార్నర్ నుండి స్టార్ట్ అయిన పెదవుల ప్రయాణం ఆమె పెదవుల వరకు చేరి ఇద్దరి అదరామృతాలు ముడిపడ్డాయి. అలా ఒకరిలోని ఒకరి ప్రేమని ఆ ముద్దులో తెలియజేసుకుంటూ అలా ఎంతసేపు ఉన్నారో తెలీదు. ఇక ఓ రాత్రి వరకు అక్కడే ఉండి ఇద్దరి ప్రేమలో టైం కూడా తెలియనంత మునిగిపోయి టైం చూసిన సంయు ఇక వెళ్దాం అర్జున్, టైం చాలా అయింది, ఇంకో గంట అయితే తెల్లారిపోతుంది అనగానే ఇక అక్కడి నుండి ఇంటికి బయలుదేరారు. సంయుకి ఎందుకో తెలీదు చాలా హ్యాపీగా ఉంది ఆమె మనసు. అప్పుడు మోగింది మొబైల్. ఉలిక్కిపడి చూసింది సంయుక్త. దానికంతా ఉలిక్కిపడి చూడాలా అన్నాడు అర్జున్ సంయుక్తని చూసి. అది కాదు అర్జున్, ఈ టైంలో ఎవరు అనింది కంగారుగా. యూ డోంట్ వర్రీ బేబీ, కాల్ లిఫ్ట్ చేస్తే తెలుస్తుందిగా అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. హలో అర్జున్ గారు అన్న వాయిస్ కాస్త కంగారుగా వినిపించింది. ఎవరు మీరు? సార్ నేను పలానా డాక్టర్ని అని చెప్పడంతో కళ్ళు చిన్నవయ్యాయి. చెప్పండి. మీరు కేర్ చేస్తున్న పేషెంట్ హాస్పిటల్లో కనిపించడం లేదు సార్. వాట్ అన్నాడు టాప్ లేచిపోయాలా. ఏమైంది అర్జున్ అని అడిగింది భయంగా సంయుక్త. ఇడియట్స్, ఏం చేస్తున్నారు మీరంతా? వాడు పారిపోతుంటే నిద్రపోతున్నారా, డ్యూటీ చేస్తున్నారా? సారీ సార్. నీ తొక్కలో సారీ ఎవడికి కావాలి? నేను వెంటనే హాస్పిటల్కి బయలుదేరుతున్నాను, సీసీ ఫుటేజ్ చెక్ చేయండి అంటూ కాల్ కట్ చేశాడు అర్జున్. నాకు భయం వేస్తోంది, వాడు మళ్ళీ మనల్ని అటాక్ చేస్తాడేమోనని అని టెన్షన్ పడుతున్న సంయుని డోంట్ వర్రీ, వాడికి అంత సీన్ లేదని చెబుతున్నాను కదా, నువ్వేం టెన్షన్ పడకో అంటూ కార్ని స్పీడ్గా తీసుకెళ్ళి సంయుని ఇంటి దగ్గర దింపి నేను వచ్చేసరికి టైం పడుతుంది, నా గురించి వెయిట్ చేయకుండా నువ్వు పడుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అర్జున్. ఇంత టెన్షన్లో నిద్ర ఎలా పడుతుంది, అసలేం జరుగుతుందో ఏంటో అనుకుంటూ భయంగానే లోపలికెళ్ళింది సంయుక్త. ఇక ఇంత నిద్రపోవాలని ట్రై చేసినా నిద్ర రావట్లేదు. ఇక్కడ అర్జున్ హాస్పిటల్కి చేరుకొని సీసీ ఫుటేజ్ని చూస్తున్నాడు.
కెమెరాలో వాడు మెల్లగా కళ్ళు తెరిచి చూసి లేచి కూర్చొని ఓపిక లేనట్టుగా ఉంది. వాటర్ బాటిల్ తీసుకొని తాగి ఎనర్జీ కోసం ఓఆర్ఎస్ కూడా తాగి అక్క నుండి మెల్లగా హాస్పిటల్ బయటకెళ్ళడం కనిపిస్తుంటే అర్జున్ పిడికిలి బిగిసింది. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.